రోజు మనం శ్రీకాళహస్తి సంపూర్ణ కథను తెలుసుకుందాం. ప్రతిరోజు ఏనుగు అడవిలోని పవిత్ర జలాన్ని తన తొండంలోకి తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. నాగుపాము తన వద్ద ఉన్న అమూల్యమైన నాగమణిని శివలింగంపై సమర్పించి ఆరాధించేది. సాలీడు మాత్రం తన చిన్న శక్తితో శివలింగాన్ని ఎండ, దుమ్ము, వర్షం నుండి కాపాడేందుకు అందమైన గూళ్ళు అల్లేది. కానీ ఒకరి పూజ గురించి మరొకరికి తెలియదు. ఏనుగు వచ్చి అభిషేకం చేసే ప్రతిసారి సాలీడు అల్లిన గూడు తొలగిపోయేది. నాగుపాము సమర్పించిన నాగమణి కూడా పక్కకు వెళ్ళిపోయేది. దీనివల్ల పాము మరియు సాలీడు ఎంతో బాధపడేవి. ఒకరోజు నాగపాము కోపంతో ఏనుగు కోసం వేచి చూసింది. ఎప్పటిలాగే ఏనుగు నీటితో వచ్చి అభిషేకం చేయబోతుండగా నాగుపాము వేగంగా దాని తొండంలోకి ప్రవేశించింది. తొండంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. బాధను తట్టుకోలేని ఏనుగు అడవంతా పరుగులు పెట్టింది. ఆ నొప్పి మరింత పెరగడంతో ఏనుగు తన తొండాన్ని, తలను శక్తివంచన లేకుండా శివలింగానికి కొట్టుకుంది. ఆ ఘోరమైన ఢీకొట్టుడుతో నాగుపాము కూడా ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో శివలింగంపై ఉన్న సాలీడు కూడా ఆ సంఘటనలో నశించింది. అలా ముగ్గురు తమ ప్రాణాలను అర్పించిన వారి హృదయాలలో మాత్రం పరమశివుడిపై అచంచలమైన భక్తి మాత్రమే ఉండేది. అప్పుడే ఆ ప్రదేశమంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఢమరుక నాదాలు వినిపించాయి. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురు జీవులు చేసిన భక్తిని చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. భక్తికి రూపం, శక్తి, స్థానం అవసరం లేదు. నిజమైన ప్రేమతో నన్ను ఆరాధించిన వారే నాకు ప్రియులు అని శివుడు అనుగ్రహించాడు. ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నాడు. సాలీడు సూచించే శ్రీ, నాగుపామును సూచించే కాల, ఏనుగును సూచించే హస్తి అనే పేర్లు కలిపి ఆ పవిత్ర క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే నామం ఏర్పడింది. ఇప్పటికీ శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగాన్ని గమనిస్తే అది సాధారణ శివలింగంలా కనిపించదు. నాగుపాము ఆకారం, ఏనుగు తొండం ఆకారం సాలీడు భక్తికి గుర్తుగా ప్రత్యేకమైన రూపాన్ని దర్శించవచ్చు అని భక్తులు విశ్వసిస్తారు.